హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అండి. ఈరోజు నేను తీసుకుంది పొడవుగా ఉండే బీన్స్ అండి. వీటిని కడిగి శుభ్రం చేసుకోవాలి, తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి. ఇదిగోని చూపించేస్తున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, అంతేనండి. ఇవి రెడీగా ఉంటే చాలా సింపుల్గా అయిపోయి 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడెక్కాక ఒక 1 టేబుల్ స్పూన్ పోపులు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీరా అండి, అంతే. అవి చిట్పట్లాడుతూ ఉండగా వెల్లుల్లిపాయలు కొంచెం మెదుపుకొని వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నా. పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నానండి, అంతే. తర్వాత ఇవి కొంచెం వేగాలండి. పచ్చిమిర్చి కాస్త వేగాక మనం సన్నగా తరిగిన ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసేసానండి. వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలని. ఆనియన్స్ బాగా దోరగా అక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ అంతే. జస్ట్ ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయాక దీంట్లో చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఇంకాస్త మగ్గనిద్దాం ఆనియన్స్ని. కొంచెం ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంటుందండి, సింపుల్గా చేసేసుకోవచ్చు, మరీ హడావుడు లేకుండా. చూసారా, చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా బీన్స్ని, వాటిని వేసేసుకుందాం. ఇలాంటివి క్యారేజ్ ఉన్నప్పుడు మనం ముందు రోజే రెడీగా బీన్స్ కట్ చేసి పెట్టుకుంటే పొద్దున్నకి చాలా ఈజీగా ఉంటుందండి. ఎవరికైనా చిన్న టిప్ అనమాట, అప్పటికప్పుడు కాకుండా వెంటనే చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక 5 నుండి 7 నిమిషాలు అయితే సరిపోతుందండి. చాలా త్వరగా మగ్గిపోతాయి బీన్స్ అనేది. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కలుపుకుంటున్నాను. చూసారా, బీన్స్ ఆల్రెడీ మెత్తగా అయిపోయాయి. మొత్తం మీకు చూస్తేనే అర్థమైపోతుంది, ఇందాకున్న కన్సిస్టెన్సీ లేదు, అయిపోయింది. ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అండి. అలాగే కారం ఒక 1/2 టేబుల్ స్పూన్. పచ్చిమిర్చి వేసాను కదా, కారం చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసా. ఇది కూర కారం అండి, నేను ఇంట్లో చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. లింక్ అయితే నేను కిందనిస్తాను, ఎవరైనా కావాలంటే ట్రై చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ పౌడర్ మీ ఇష్టం. ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టకుండానే ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఒకసారి జస్ట్ అలా ఉప్పు, మసాలా అవన్నీ పట్టడానికి. చూసారా, స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా వేడి వేడి అన్నంలోకి బీన్స్ ఫ్రై, రసం ఉంటే ఇంకేం కావాలండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి మీల్, పర్ఫెక్ట్ మీల్. మీరు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఎంజాయ్. బాయ్.